హాయ్ హలో నమస్తే అండి. ఇప్పుడు మీకు టెంపుల్ చూపిస్తున్నాను కదా, అది కేసరిగుట్ట టెంపుల్ అనమాట. చూడండి ఎంత బాగుందో. కానీ లోపలికి కెమెరా అలర్ట్ లేదు, అందుకని మీకు బయటనే చూపిస్తున్నాను. చూడొచ్చు, ఇక్కడ హోమ్ యజ్ఞం చేస్తారు కదా, అదే అనమాట. హోమ్ గుండం అంటారు అది. ఇక్కడ వచ్చేసి శివలింగాలు అనమాట. చుట్టుపక్కల ఎక్కడైనా సరే శివలింగాలు చుట్టూ పెట్టారు. ఇక్కడైతే కనుక హనుమాన్ టెంపుల్ అనమాట. ఇక్కడ బయట ఉందన్నమాట హనుమాన్ టెంపుల్, అందుకనే మీకు నేను చూపించగలుగుతున్నాను. అసలు లోపల స్వామిని అడిగితే అసలు కెమెరా వెళ్ళట్లేదు, ఫోటోకే వెళ్ళట్లేదు, వీడియో ఇంకా అసలే లేదు అని చెప్పారు. అందుకని ఇంక మీకు బయటనే చూపిస్తున్నాను. బయట ఈ శివలింగాలన్నీ ఇలా బారికి వరుసగా పెట్టారనమాట. ఇక్కడ చెట్లు వీళ్ళు నాటారు. ఇక్కడ చెట్లు ఉన్నాయి కదా, అవన్నీ మారేడు చెట్లు. మారేడు చెట్లన్నీ నాటారనమాట వీళ్ళు. ఇక్కడ వచ్చేసి అసలు నాకు నచ్చని విషయం అనమాట ఏంటిదంటే, ఇక్కడ శివలింగాలు మనం పూజ చేసుకుంటున్నాం, శివలింగాలు పెట్టారు, కానీ చెత్త 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 ఏదైతే ఉందో గుళ్ళో చెత్త ఉంటుంది కదా, ఆ చెత్త అనేది తీసుకొచ్చి ఈ శివలింగాల దగ్గరే వేస్తారు. అదైతే నాకు అసలు నచ్చలేదు. బార్కి ఇక్కడ శివలింగాలు పెట్టారు, కానీ ఇంకొంచెం అసంటుకి వేసినట్టు ఖాళీ ప్లేసు చాలా ఉంది. కానీ అసంటుకి వేసినట్టే బాగుండేది. కాకపోతే ఏదన్నా ఒకటి చెత్త వేసుకునే ఒక డంపీలాగా అక్కడ పెట్టినట్టు, కొంచెం అది డబ్బాలు కానీ ఏమన్నా పెట్టినట్టే బాగుండేది. కానీ గుళ్ళో ఊడుస్తారు కదా, అదంతా తీసుకొచ్చి ఆ శివలింగాల పక్కనే వేస్తున్నారు. ఇదిగో ఇక్కడే చూడండి, ఇక్కడ మనం పూజ చేసుకుంటాము. ఇక్కడ ఇగో చెత్త చూసారా, ఈ చెత్త ఇదంతా చెత్తే. అది ఒక్కటి నాకు నచ్చలేదు. అదంతా బాగానే ఉంది. ఇక్కడ బారికి శివలింగాల చుట్టూ పెట్టారనమాట. శివరాత్రి రోజు అయితే మంచిగా పూజ చేసుకోవచ్చు. ఇక్కడైతే ఇక్కడ మారేడు చెట్లు నాటారు కదా, ఇవన్నీ తోటలాగా మారేడు చెట్లు, ఉసిరికాయ చెట్లు ఇవన్నీ నాటారు. అక్కడ ఆకులు దింపుకొచ్చి కొన్ని ఈయన దేవుడికి పెట్టారనమాట. ఇక చూడండి మీరు, ఉసిరి చెట్లు, మారేడు చెట్లు, తర్వాత జమ్ము చెట్లు ఇలాంటివన్నీ నాటారనమాట అక్కడ. ఇక్కడ వచ్చేసి దేవుడి గుడి ఎదురు శివలింగం, తర్వాత శివుడిని పెట్టారనమాట. గుడి ఎదురు అనమాట, గర్భగుడి ఎదురు. చూడొచ్చు మీరు. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ అనమాట, కార్లు బైకులు ఇలాంటి పార్కింగ్ ప్లేస్ చాలా బాగుంది. ఇక్కడ హనుమాన్ అనమాట, హనుమాన్ పెద్ద మూర్తి ఇక్కడ పెట్టారు. చూడొచ్చు మీరు. ఇక్కడ వచ్చేసి చిన్న మీకు సీనరీ చూపిస్తున్నాను. సీనరీ కొండ మీద ఉంటుంది కాబట్టి ఇటు కింద వైపు అసలు ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. మీకు చూపిస్తున్నాను. సూర్యుడు అనమాట. సాయంత్రం 5 అవుతుంది, 5:30, 6 అట్లా ఆ ప్రాంతం కావచ్చు. చూడొచ్చు, అసలు చిన్న నది ఉంది కింద, కొండ అనమాట. కొండ కింద చిన్న నది ఉంది, మొత్తం ఇక చెట్లు అవన్నీ. ఫస్ట్ టైం మన ఛానల్లో ఎవరైనా చూస్తున్నారంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ ప్రెస్ చేయండి. చూడొచ్చు మీరు ఎంత అందంగా ఉందో. అసలు ప్రకృతి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది.
ఎండాకాలం అయితే చల్లటి గాలి వస్తుంది, చలికాలం అయితే పొగమంచు. చూడండి, పొగమంచు పెట్టింది చూడండి, ఎంత బాగుంది, ఎంత అందంగా కనిపిస్తుందో. ఈసేల్కి వెళ్ళి నుంచి రావాలండి. సిటీకి చాలా దూరంగా ఉంటుంది అనమాట. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మ్యాప్ చూసుకుని రావచ్చు. చూడండి ఎంత బాగుందో, ఒకసారి చూడాల్సిన ప్రదేశం అనమాట. మంచిగా కొండల మీద ఆ చెట్లు. ఇక్కడైతే కనుక కోతులు తెలుసు కదా, కోతులు వాటర్ బాటిల్ లాక్కొని వచ్చి కట్ చేసి తాగుతుంది అనమాట, వాటర్ తాగుతుంది. ఇవిగో ఇక కోతులు రచ్చ మనకు తెలియంది ఏం కాదు. చూడండి, ఎవరి చేతిలోనైనా ఏమన్నా కనిపిస్తే సార్ లాక్కొని ఉరికిపోతాయి. ఎంత బాగున్నాయి కదా. ఇటు మెయిన్ గుళ్ళోకి వెళ్ళే దారి అనమాట. ఇక్కడ చిలక జోష్యం చెప్తున్నారు. మీకు ఈ సీనరీ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నా. నేను కొంచెం కొండ కిందికి దిగాను అనమాట, కొద్దిగా దిగి ఆ చుట్టూ చూపిస్తున్నాను. చూడండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఇంకా కొత్త కొత్త వీడియోలు, మంచి వీడియోలు చూపించడానికి ట్రై చేస్తాను. వంట చేయడం కూడా వస్తుంది. వంట వీడియోలు కూడా పెడతాను నేను. చూడండి, చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్.